కానీ ఎందుకో పోలీస్ అధికారులు కూడా చాలా జిల్లా అధికారులు కూడా నిస్సహాయంగా ఉంటున్నారు. స్థానిక అధికారులు అయితే కాంగ్రెస్ పార్టీ జెండా వేసుకున్నట్టుగా పనిచేస్తూ ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఎన్నికల సంఘం కూడా మొదటిసారిగా చరిత్రలో మనం చూస్తున్నాం. ఎన్నికల సంఘం కూడా కాంగ్రెస్ పార్టీ బ్రాంచ్ లాగా తయారైంది. చాలా ఆశ్చర్యంగా కనపడతా ఉంది. మొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఎన్నికల సంఘం రాష్ట్రంలో పైన ఏముందో కింద కూడా కొన్ని చోట్ల అవినీతి పరులైన అధికారులు, అధికార పార్టీకి కుమ్మగాసే అధికారులు, వాళ్ళు ఇతర పార్టీలు ఇచ్చిన పిటిషన్లు తీసుకునే పరిస్థితుల్లో లేరు. అంత పెద్ద ఎత్తున దాడి జరిగి పట్టణమంతా కాసేపు గందరగోళం జరిగితే కూడా ఇప్పటివరకు అక్కడ కనీసం ఒక అరెస్ట్ లేదు, ఒక చర్య లేదు ఇప్పటివరకు కూడా మిర్యాలగూడలో.